ఒకసారి తనకి ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం మేడం గారు, ఇస్తున్నాను. మేడం గారు మాట్లాడండి. హలో. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, ఎందుకమ్మా? మా ఆనంద్కి తోడుగా నిలబడుతున్నందుకు. తన భర్త చేసిన గొప్ప పని ముందు నేను చేసిందెంతమ్మా? ఎంత కోపమున్నా విశ్వం నీ భర్త. ఏదో ఒక మూల నీకు బాధగానే ఉంటుంది. అయినా సరే నువ్వు ఆనంద్కి హెల్ప్ చేస్తానని ముందుకొచ్చావు చూసావా. నిజంగా నువ్వు చాలా గ్రేట్. మీరెలాంటి దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ విశ్వం గాణ్ణి ఎప్పుడూ నా భర్త స్థానం నుండి తీసేశాను. ఇప్పుడు వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు ఇంతలా మనసు విరిగిపోయినట్టు మాట్లాడుతున్నావంటే నీ భర్త వల్ల నువ్వెన్ని బాధలు, అవమానాలు, కష్టాలు అనుభవించావో నేను అర్థం చేసుకోగలను. అందుకే వాడి వల్ల ఇంకే అమ్మాయి జీవితం నాశనం అవకూడదని, ఆనందికి న్యాయం జరగాలని వాడి మీద పోరాటానికి దిగుతున్నాను. ఇప్పుడు నన్నేం చేయమంటారమ్మా? చూడు, నువ్వెక్కడికెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఎలా మాట్లాడాలి అని ఆనంది నీకు వివరంగా చెప్తుంది. నువ్వు సేమ్ అలాగే చెయ్యాలి. అప్పుడు నీ భర్త ఎక్కడ దాక్కున్నా ఆటోమేటిక్గా బయటకొస్తాడు. అలాగేనమ్మా. ఆనంది, ఒక్కసారి ఫోన్ అశ్విన్కి ఇవ్వు. చెప్పండి మేడం. అశ్విన్, మీరు వనజకి ఏం చెయ్యాలో డీటెయిల్డ్గా చెప్పండి. ఓకే మేడం. మేడం, చిన్న మాట మేడం. చెప్పు అశ్విన్. ఈ కేసు హ్యాండిల్ చేయడానికి మనకొక స్ట్రాంగ్ లాయర్ కావాలి మేడం. ఉన్నారుగా. ఎవరు మేడం? సత్యవతి. సత్యవతి గారంటే మిత్ర మదర్ కదా మేడం? అవును. ఆవిడ కేసుని టేకప్ చేస్తారంటారా? అదేంటి అలా అడిగావు? అంటే ఆవిడ హైకోర్టు, సుప్రీంకోర్టులో వాదించే గొప్ప లాయర్ కదా. ఇలాంటి చిన్న కేసులు టేకప్ చేస్తారా అని. యూ డోంట్ వరీ, నేను తనతో మాట్లాడతాను. సత్యవతి గారి కేసులో మనకి సహాయం చేస్తే విశ్వం వెంటనే దొరుకుతాడు అన్న నమ్మకం నాకుంది మేడం గారు. ఎస్ ఆనంది, సత్యవతి కేసు టేకప్ చేసిందంటేనే ఆ కేసు డెఫినెట్గా విన్ అవుతుందని అర్థం. నేను చెప్పినట్టు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేసి పిటిషన్ వేస్తే ఆ విశ్వాన్ని 3 రోజుల్లో పోలీసులు బయటికి లాక్కొస్తారు. అలాగే మేడం, ఇప్పుడే మేము పోలీస్ స్టేషన్కి బయలుదేరతాం. నేనిప్పుడే సత్యవతికి కాల్ చేసి ఈ విషయం గురించి మాట్లాడతాను. సరే మేడం గారు, ఉంటాను. ఆర్గ్యుమెంట్ చెప్పాలి, గుర్తుంది. ఆ టైంకి వస్తాను. ఏంటి, నారాయణమూర్తి గారికి వాయిదా పడిందా? ఓకే ఓకే. అవును, నిర్మల కాల్ చేస్తుందేంటి? నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో నిర్మల, చెప్పు. నీ హెల్ప్ కావాలి సత్యవతి. నువ్వే ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటావు. నువ్వు నన్ను హెల్ప్ అడుగుతున్నావా? అది ఇన్ని సంవత్సరాల తర్వాత. ఇది ఒక కేసు విషయం సత్య. నీ మీద కేసు పెట్టిందెవరు? నేను అలాంటి ఛాన్స్ ఎవరికి ఇవ్వనులే. అదే కదా, నిర్మల డేరింగ్ లేడీ అని నాకు తెలీదా? సరే, ఇంతకీ కేసేంటి? ఆనంద్కి సంబంధించిన కేసు. అవునా, చెప్పు, ఏంటా కేసు? ఆనంది ప్రెగ్నెన్సీ మ్యాటర్ తెలుసు కదా? తెలుసు. తను ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం ఎవరో తెలియాలంటే విశ్వం అని ఒకడున్నాడు. అందులో వాడి హ్యాండ్ కూడా ఉంది. కాబట్టి వాడు ఎవరికో హెల్ప్ చేశాడు. సో
ఆ విశ్వం అనే వాడిని పట్టుకోవడానికి, వాడి చేత నిజం చెప్పించడానికి ఆనంది చాలా ప్రయత్నాలు చేస్తోంది. 1-2 సార్లు వాడు ఆనంది అశ్విన్ చేతికి చిక్కి పారిపోయాడు. ఓకే. ప్రస్తుతం వాడు ఎక్కడున్నాడో తెలీదు. ఆగాగు. విశ్వం అంటే కంపెనీలో హిడెన్ కెమెరా పెట్టి లేడీస్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించాడు వాడా? ఎగ్జాక్ట్లీ వాడే సత్య. రాస్కిల్ ఆనంది లైఫ్తో కూడా ఆడుకుంటున్నాడా? వాడొక్కడే కారణం కాదని చెప్పాను కదా. వాడి వెనకాల ఇంకొకడున్నాడు. ఎస్ ఎస్. ఈ ఈడియట్ దొరికితే వాడెవడో బయటపడుతుంది, రైట్? ఎస్. సో ఈ మ్యాటర్లో విశ్వాన్ని బయటికి రప్పించాలంటే ఒక మార్గం ఉందని అశ్విన్ ఆనందులకి చెప్పాను. ఏం చెప్పావు? అది విషయం. ఎక్సలెంట్. నువ్వు కూడా లాయర్లా ఆలోచిస్తున్నావు నిర్మల. కరెక్ట్గా సజెషన్ ఇచ్చావు. బట్ ఇది ప్రాపర్ వేలో వెళ్ళాలంటే నీలాంటి సిన్సియర్ లాయర్ కావాలి. ఎవరో ఎందుకు నిర్మల, నేనే అటెండ్ అవుతాను. నువ్వు విశ్వం వైపు నిలబడి కోర్టులో వాదన వినిపిస్తే రప్పిస్తా. వాడు ఎక్కడ ఏ సముద్రంలో దాక్కున్నా వాణ్ణి బయటికి రప్పిస్తా నిర్మల. నేనింతగా ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే అశ్విన్ ఆనంది విశ్వం భార్య ఎన్ని చెప్పినా పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకోకపోవచ్చు. అదే నువ్వు ఈ కేసుని మూవ్ చేస్తున్నావని తెలిస్తే పోలీసులు సీరియస్గా తీసుకుంటారు. దట్స్ ఆల్. ష్యూర్ నిర్మల, ఐ అప్రిషియేట్ యూ. నీతి న్యాయం గెలవాలి, మంచి తలెత్తుకొని తిరగాలి, నిజం నిప్పులా బయటికి రావాలి. ఇవన్నీ జరగాలంటే ఎవరో ఒకరు ముందుకు అడుగు వెయ్యాలి కదా. అందరికీ న్యాయం జరిగేలా, ఆ రాస్కల్ ఎవరో తెలిసేలా ఫుల్ ఎఫర్ట్ పెడతాను నిర్మల. చెప్పాగా, వాడు ఎక్కడ దాక్కున్నా బయటికి లాక్కొస్తా. థ్యాంక్ యూ సత్య. యూ డోంట్ వరీ, ఐ విల్ సీ. ఆనంది అశ్విన్లు ఎక్కడున్నారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటారు. ఓకే, నేను కూడా వెళ్తాను. అవును, ఏ స్టేషన్ అది? అది ఓకే,